జయ శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవోపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనము ద్వాదశ లగ్నాల వారికి వివాహ యోగము ఏ విధంగా ఉంటుంది అనే ఒక సిరీస్ అనేది చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సింహలగ్నం వారికి వివాహ యోగం అనేది ఏ విధంగా ఉన్నది అని పరిశీలిస్తే, సింహలగ్నానికి సప్తమాధిపతి శని, అంటే అక్కడి నుంచి లెక్క పెడితే కుంభం అవుతుంది. కుంభానికి అధిపతి శని, సింహలగ్నానికి అధిపతి రవి, అదందరికీ తెలుసు. వివాహ విషయంలో పురుషులకి కళత్రకారకుడు శుక్రుడు, స్త్రీలకైతే కుజుడు. వీరి యొక్క బలాన్ని మనం పరిశీలించాలి. అదేవిధంగా రవి, శుక్ర, కుజ మరియు శని, అదేవిధంగా చంద్రాతు కూడా వీరి బలాన్ని పరిశీలించాలి. సింహలగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే, మకరంలో గురువుడున్న స్త్రీలకు సౌఖ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. గురునికి కేంద్రములందు శుక్రుడు లగ్నాధిపతి ఉండి, వారు బలహీనులైన దీర్ఘాయువు, ధనము, గుణము, రోగ భయం లేనివారు, సుందరమైన స్త్రీ కలిగిన వారు అవుతారు. సప్తమాంశ శుభగ్రహ రాశి ఉండగా, శుక్రుడు తన ఉచ్చ రాశిలో ఉన్న చిన్నతనంలోనే వీరికి వివాహం అనేది జరుగుతుంది. లగ్నంలో శని చంద్రులు, సప్తమంలో రవి ఉన్న జాతకులకు వైవాహిక సౌఖ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. శని 12లోను, రవి 2లో లేదా 12లో ఎక్కడున్నా వీరికి వివాహం అనేది జరగదు. రవి 6లోను, రవి 8లోను, శని 6లోను, శుక్రుడు బలహీనుడైన వివాహం అనేది వీరికి జరగదు. లగ్నంలో రాహువు లేదా కేతువు, శుక్రుడు మిథున, సింహ, కన్య, ధనుర్రాశులలో ఏదో ఒక స్థానంలో ఉండగా వివాహం అనేది ఆలస్యం అవుతుంది, లేదా వైవాహిక జీవితం ఉండదు, వైవాహిక సౌఖ్యం అనేది ఉండదు. వీరికి వారు ఆశించిన సుఖము, తృప్తి అనేది ఉండకపోవచ్చు. బుధుడు అస్తమించి ఉండగా, ద్వితీయంలో వక్రగ్రహం ఉన్న జాతకుల వివాహంలో అవరోధాలు అనేవి ఉంటాయి. శని సప్తమంలో ఉండగా, శుభగ్రహముల దృష్టి పొందకున్న జాతకుల కలత్రం వయస్సు ఎక్కువ ఉన్నవారిలా కనిపిస్తారు. శని బుధులు కలిసి 2లో లేదా 11లో ఉన్న జాతకులు నపుంసకులు అవుతారు. చంద్రుడు 3, 5, 7, 9లలో ఎక్కడున్నా ఆ స్త్రీ పురుషుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. చంద్ర శుక్రులు లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన ఆ జాతకురాలు సంతానహీనురాలు అవుతుంది. శని స్థిరరాశులందు ఉండగా, చంద్రుడు చరరాశిలో ఉంటే ఆలస్య వివాహం అనేది జరుగుతుంది. లగ్నంలో గురు, రవులు కలిసి ఉండగా ద్వికలత్ర యోగం అనేది వీరికి ఉంది. బుధ, శుక్ర, శనులు దశమంలో ఉన్న జాతకుడు వ్యభిచారులు అవుతారు. శని 2, 12లో ఎక్కడున్నా జాతకులు వ్యభిచారులు అవుతారు. ఇక సింహలగ్న జాతకులకు రత్నధారణ విషయానికి వస్తే,
కెంపు కెంపు అంటే ఇది రవికి సంబంధించిన ఆభరణం, ఇది రత్నధారణ, ఇది రత్నం రవికి సంబంధించిన రత్నము. లగ్నాధిపతికి మిత్రుడు అంటే లగ్నాధిపతి రవి కాబట్టి రవికి సంబంధించింది కాబట్టి ఈ కెంపును వారు ధరించవచ్చు. కెంపును ధరించడం వల్ల శత్రువుల మధ్య నిర్భయంగా తిరుగువారు అవుతారు. మంచి మాట, యోగ్యమైన కుటుంబము, రాజగౌరవం, ఖ్యాతి కలిగి ఉంటారు. సింహలగ్నం వారికి కెంపు జీవరత్నం అని చెప్పవచ్చు. తర్వాత ముత్యం, ఇది చంద్రునికి సంబంధించింది. సింహలగ్నానికి ద్వాదశాధిపతి చంద్రుడు. ఈ కారణంగా సింహలగ్న జాతకులకు ముత్యం అనేది ధరించడం అంత సౌఖ్యం కాదు. అయితే చంద్ర మహాదశ కాలంలో ఈ రత్నాన్ని ధరించడం వల్ల మనోనిబ్బరము, మంచి ఆరోగ్యం, కీర్తి, ధనాదులు కలుగుతాయి. పగడం, సింహలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి ఎవరు? కుజుడు కావడం. సింహలగ్నాధిపతికి అతిమిత్ర గ్రహమే కాకుండా కుజుడు మహాయోగకారక గ్రహం కావడంతో పగడాన్ని ధరించడం యోగ్య ఫలితాలను కలిగిస్తుంది. సుఖం, సంపదలు, కీర్తి, ధైర్యము, మంచి విద్య, ఉన్నత జ్ఞానము, వాహన సౌఖ్యము మరియు ప్రతిష్టలు వంటి ఫలితాలు ఏర్పడతాయి. దీనిని అదృష్టరత్నం అని కూడా చెప్పవచ్చు. పచ్చ, సింహలగ్నానికి ద్వితీయ లాభాధిపతి బుధుడు, లగ్నాధిపతితో సమానత్వం ఉన్న గ్రహం. ఈ కారణంగా సింహలగ్నానికి పచ్చ ధరించడం మంచిదని కూడా చెప్పవచ్చు. సంతాన సుఖం, పరివారం వల్ల సుఖము, ధనలాభం, మాన ప్రతిష్టలు కలుగుతాయి. తర్వాత పుష్యరాగం, సింహలగ్నానికి పంచమ అష్టమాధిపతి గురుడు. ఈ లగ్నాధిపతికి అత్యంత మిత్ర గ్రహము. ఈ కారణంగా సింహలగ్నం వారు పుష్యరాగాన్ని ధరించడం యోగ ఫలితం అని చెప్పవచ్చు. మీరు ధరించవచ్చు. పుష్యరాగం సింహలగ్నం వారికి అదృష్ట రత్నం అని కూడా చెప్పవచ్చు. వజ్రం, సింహలగ్నానికి తృతీయ లాభాధిపతి శుక్రుడు. సింహలగ్నాధిపతి రవితో వైరం ఉన్న గ్రహం. రవితో శుక్రుడికి కొంచెం వైరం ఉంది. సింహలగ్నం వారు వజ్రం ధరించడం మంచిది కాదు. అయితే శుక్రగ్రహ దోషాలు మరియు శుక్ర మహాదశలో ఏర్పడే దోషాల నివారణకు గాను మీరు శుక్రవారం లక్ష్మీ సహస్రనామ అర్చన, లక్ష్మీ అష్టకాన్ని ధరించిన బొబ్బర్లను అంతకుముందు రోజు అంటే గురువారం రోజు నానబెట్టి శుక్రవారం రోజున ఆవుకు పెట్టిన మరియు పట్టు వస్త్రాన్ని బ్రాహ్మణులకు దానం చేసిన శుక్రహోరా సమయంలో అంటే శుక్రవారం రోజున ఉదయం 6 నుంచి 7 గంటల లోపల శుక్రుడికి ఒక 20 ప్రదక్షిణలు మరియు శుక్రుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని హిమకృందమనారావం జైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం అనే ధ్యాన శ్లోకాన్ని శుక్రహోరా సమయంలో 21 సార్లు పఠిస్తే ఆ దశలో అంటే సింహలగ్నం వారికి శుక్ర దశలో వచ్చే చెడు ఫలితాల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. తర్వాత నీలం, సింహలగ్నానికి షష్టమ సప్తమాధిపతి శని అంటే 6, 7 ఈ రెండింటి కూడా అధిపతి శని. ఈ లగ్నాధిపతి రవితో శనికి శత్రుత్వం ఉంది. అంటే రవికి శనికి శత్రుత్వం ఉంది కాబట్టి వీరు మాత్రం నీలాన్ని ధరించకూడదు. శనిగ్రహ దోషాల నివారణకు గాను వీరు శని త్రయోదశి రోజు శనికి తైలాభిషేకం కానీ ఒక నల్లని మూకుడులో నల్లని వంకాయలను వేసి ఒక 108 శని శ్లోకాలతోటి అర్చన చేసి ఒక నల్లటి బ్రాహ్మడికి దానం చేసిన
సుందరాకాండ పారాయణాన్ని చేయించుకున్న శని శ్లోకాలను శని హోరా సమయంలో చదువుకున్న వీరికి శనిదశ దోష నివృత్తి జరుగుతుంది. తర్వాత గోమేధికం. ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిగిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది. అయితే చంద్రుడితో కూడా రవితో కూడా వైరం ఉన్న కారణంగా గోమేధికాన్ని ధరించకపోవడమే మంచిది. రాహు ఉన్న నక్షత్రాధిపతికి చెప్పబడిన రత్నాన్ని ధరించడం వల్ల కొంత మేలైన ఫలితాలు పొందవచ్చని కొందరి యొక్క ఊహ. వైడూర్యం. ఇది కేతుకు చెందిన రత్నం. పైన రాహుకు తెలియజేసిన సూత్రాలనే అన్వయం చేసుకునవలసి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.